పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. సమ్మర్ అయినా సరేను. ఇవాళ మంచి రెసిపీ అండి. బార్న్యార్డ్ మిల్లెట్స్ అనమాట. దాంతో కానీ గోధుమ రవ్వతో కానీ దేంతోనే చేసుకోవచ్చు. దాన్ని సమ్మర్లో తింటే చాలా మంచిదన్నమాట. అవి ఏంటంటే కొంచెం నూనె వేసి కొంచెం జీడిపప్పు వేసేసి వేయించి పక్కన పెట్టేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఉడికిపోతే కనుక పెద్ద బాగుండదు. ఎర్రగా వేయించేసి పక్కన పెట్టేసుకొని ఒక గ్లాసుడు మిల్లెట్స్ తీసుకున్నానండి. ఎర్రగా వేయించేసేసి అదే నూనెలో అనమాట, ఇంకా ఎక్స్ట్రా నూనె వేయక్కర్లేదు. ఎర్రగా వేయించేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. బాగా వేయించుకుంటే ఏంటంటే అది కుక్ అవ్వడం తొందరగా అవుతుందండి. లేకపోతే కనుక కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అనమాట. బాగా మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి. ఇందులో ఏంటంటే అన్ని వెజిటబుల్స్ వేసేసి చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అండి. సమ్మర్లో పిల్లలకి పెడితే చాలా మంచిది కూడాను. ఈ తిన్న తర్వాత వాళ్ళ ఆటలకి వెళ్ళిన చక్కగాను ఎనర్జీ కూడా లెవెల్స్ బాగుంటుందన్నమాట. వారానికి ఒకసారి మనం ఇది చేసి పెట్టచ్చు అనమాట. ఇందులో ఏంటంటే ఆలు ఒకటి, నెక్స్ట్ ఏమో టమాటా ఒకటి, క్యారెట్, నెక్స్ట్ క్యాప్సికమ్, ఇవన్నీ వేసుకుని వెజిటబుల్స్ చేసుకుంటే బాగుంటుంది. బఠానీ కూడా వేసుకోవచ్చు అండి. కానీ నేను ఇవాళైతే బఠానీ వేయలేదు. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఫ్రోజన్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ వస్తున్నాయి కదా, ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే మినపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగు కూడా వేసానండి. టేస్ట్ బాగుంటుంది. నచ్చని వాళ్ళు వేసుకోకండి. ఆనియన్స్ కావాల్సిన వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఆనియన్ తినని ఆనియన్ వేయలేదు. ఇవన్నీ వేసుకుని బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం ఏంటంటే వరుసగా ఫస్ట్ ఏమో కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తరుగు వేసాను అనమాట. కారం లేనివేనండి, కారం లేవు. తర్వాత క్యారెట్, ఆలు అవన్నీ వరుసగా వేసుకోలేనండి. కొంచెం కరివేపాకు కూడా తుంపి వేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం ఈ కూర ముక్కలకి సరిపడా మనం సాల్ట్ వేసేసి పెట్టేయాలన్నమాట. ఎందుకంటే కూర ముక్కలు తిన్నప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి. మళ్ళీ మనం మొత్తం దాంట్లో కిచిడీలాగా చేస్తున్నాం అనమాట. మొత్తం దాంట్లో ఒకసారి ఉప్పు వేసుకుందాము. అది కూడా బాగుంటుంది. టమాటాలు కూడా తింటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం పుల్లగా వచ్చాయన్నమాట. నీళ్ళు కూడా ఏంటంటే 1-4 నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. మరుగుతున్న నీళ్ళు పోసేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుందన్నమాట. అందుకని మరుగుతున్న నీళ్ళు పోసాను. ఇది వేసేసి దగ్గరికి వచ్చేదాకా ఉడికించాలండి. బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్ని వెజిటబుల్స్ పిల్లలకి కడుపులోకి వెళ్తాయి చక్కగాను. చూడండి ఎంత బాగుందోనో. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే చేసుకోండి. అప్పుడు తినడానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట. మరీ గట్టిగా పొడిలాడిపోతూ వద్దు. లాస్ట్ కొంచెం పైన కొత్తిమీర వేసేసుకుంటే బాగుంటుంది. ఈ జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా కలిపేసేసుకోవడం అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంది నిజంగాను.